బాబు మంచి అల్లరి పిల్లాడు కూడా. పెదనాన్న రామయ్యకి పిల్లలు లేకపోవడంతో తారకం బాబుని అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. తారకం బాబు చిన్నప్పుడే పెదనాన్న చెప్పే పురాణ గాథలను ఆసక్తిగా వినేవాడు. స్కూలు వయసు వచ్చేసరికి పురాణాల మీద పూర్తి పట్టు వచ్చింది. తను నేర్చుకున్న రామాయణ భారత గాథలను తోటి విద్యార్థుల మనసుకు హత్తుకునేలా చెప్పేవాడు. అందరినీ ఆకర్షించే విధంగా మాట్లాడటం తారకం బాబుకి చిన్నతనం నుండి అలవడింది. ఊళ్ళో చదువు ముగిసింది. హై స్కూల్ చదువుల కోసం విజయవాడ తీసుకెళ్తానన్నారు పెదనాన్నగారు. అమ్మా నాన్న కూడా ఎంతో సంతోషంగా సాగనంపారు. విజయవాడ మున్సిపల్ స్కూల్లో 6వ క్లాసులో చేరాడు. కొత్త వాతావరణం నచ్చలేదు. పెద్దనాన్న, మనం ఊరెళ్ళిపోదాం. ఎందుకురా? నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. నువ్వైనా బాగా చదువుకుని మన కుటుంబానికి ఊరికి మంచి పేరు తేవాలి. పెదనాన్న ప్రోత్సాహంతో తారకం బాబు చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇంతలో నిమ్మకూరులో నాన్నగారి వ్యవసాయం కుదేలయ్యింది. అప్పుల పాలయ్యారు. తారకం బాబు చదువుకు డబ్బులు పంపించే స్థితిలో లేరు. అయినా తారకం బాబు చదువు ఆగకూడదని పెదనాన్న రామయ్య గారు నిర్ణయించుకుని విజయవాడలో బస్సు కండక్టర్గా పనికి కుదిరాడు. పరిస్థితులు కొద్దిగా కుదుటపడుతున్నాయనుకుంటున్న సమయంలో పెదనాన్నకు యాక్సిడెంట్లో కాలు విరిగి పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబం ఆర్థికంగా మరింత కృంగిపోయింది. కుటుంబ పరిస్థితులు తారకం బాబుకు అర్థమవుతూ ఉన్నాయి. కానీ ఏమీ చేయలేని వయసు. అప్పుడు నాన్నగారు లక్ష్మయ్య గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే అన్నయ్య, ఓ పని చేద్దాం. పొలం అమ్మేసి నేను కూడా విజయవాడ వచ్చేస్తాను. 4 గేదెలు కొని పాలముండవు. వీడిని బడికి పంపిద్దా. నాన్న పెదనాన్న తన కోసం పడుతున్న కష్టం తారకబాబుని కలిచివేసింది. వాళ్ళ కష్టాన్ని పంచుకున్నాడు. గేదెల ఆలనా పాలనా చూసుకునేవాడు. ఉదయమే లేచి సైకిల్ మీద పాలు తీసుకెళ్లి ఇంటింటా పోసేవాడు. తారకం బాబులో కష్టపడే తత్వంకు నాంది ఇక్కడే పడింది అనుకున్నాడు. రోజులు గడిచిపోయాయి. హై స్కూల్ ముగిసింది. తారకం బాబు ఎస్ఆర్ఆర్ కాలేజీలో పియూసీ మొదటి సంవత్సరంలో చేరాడు. అదే కళాశాలలో పనిచేస్తున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారితో పరిచయం ఏర్పడింది. కాలేజీలో విద్యార్థులకు నాటకం నేర్పిస్తున్న విశ్వనాథ సత్యనారాయణ గారికి తారకం బాబు అందం, గొంతు భలే నచ్చాయి. తన నటనా చాతుర్యంతో మీసాల నాగమ్మగా అందరినీ మెప్పించి మొదటి బహుమతి అందుకున్నాడు. రంగస్థలంపై తారక రాముడి తొలి అడుగు పడింది. తారక రాముడికి 20 ఏళ్ళు వచ్చాయి. మేనమామ గారి అమ్మాయి బసవ తారకంతో పెళ్లి జరిగింది. పెళ్లి హుషారులో చదువు గాడి తప్పి పరీక్షలు తప్పాడు మన తారక రాముడు. స్నేహితులు ఆట పట్టించారు. దాంతో పగలంతా గేదెలను చూసుకుంటూనే రాత్రిపూట కష్టపడి చదివి పరీక్షలు పాస్ అయ్యాడు. వెంటనే గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏలో సీటు వచ్చింది. డిగ్రీ కాలేజీలో నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటకాలు వేస్తూ సామాజిక కార్యక్రమాలకు నిధులు సేకరించేవాడు. సమాజం పట్ల ఒక అవగాహనకు రావటానికి తారక రాముడికి ఇలాంటి నాటకాలు ఉపయోగపడ్డాయి. తన నాటకాలతో అప్పటి సినీ దిగ్గజాల దృష్టిలో పడ్డాడు. తారక రాముడు డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు. అప్పటి మద్రాస్ స్టేట్లో 700 మంది ఆ పరీక్ష రాస్తే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించారు. అందులో మన తారక రాముడు ఒకడు. మంగళగిరిలో సాయంకాలం అయ్యేసరికి కోటు జేబులో వాటా డబ్బులు పెట్టే చెడు సాంప్రదాయాన్ని తీవ్రంగా నిరసించాడు.
ఉద్యోగం చేస్తున్న మనసంతా కళారంగం మీదనే ఉంది. ప్రఖ్యాత నిర్మాత దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారి దృష్టిలో పడ్డాడు. మన దేశ చిత్రంతో ఎన్టీఆర్ సినీ జీవితం ప్రారంభమైంది. చిన్నగా ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు మహానగరానికి ప్రయాణమయ్యాడు. బాబు మంచి అల్లరి పిల్లాడు కూడా. పెదనాన్న రామయ్యకి పిల్లలు లేకపోవడంతో తారకం బాబుని అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. తారకం బాబు చిన్నప్పుడే పెదనాన్న చెప్పే పురాణ గాథలను ఆసక్తిగా వినేవాడు. స్కూలు వయసు వచ్చేసరికి పురాణాల మీద పూర్తి పట్టు వచ్చింది. తను నేర్చుకున్న రామాయణ భారత గాథలను తోటి విద్యార్థుల మనసుకు హత్తుకునేలా చెప్పేవాడు. కడుపు మండిపోయింది. వెంటనే గద తీసి దుర్యోధనుడి మీదకి దూకపోయాడు. అందరినీ ఆకర్షించే విధంగా మాట్లాడటం తారకం బాబుకి చిన్నతనం నుండి అలవడింది. ఊళ్ళో చదువు ముగిసింది. హై స్కూల్ చదువుల కోసం విజయవాడ తీసుకెళ్తానన్నారు పెదనాన్నగారు. అమ్మా నాన్న కూడా ఎంతో సంతోషంగా సాగనంపారు. విజయవాడ మున్సిపల్ స్కూల్లో 6వ క్లాసులో చేరాడు. కొత్త వాతావరణం నచ్చలేదు. పెద్దనాన్న, మనం ఊరెళ్ళిపోదాం. ఎందుకురా నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. చేస్తున్నావు? నువ్వైనా బాగా చదువుకుని మన కుటుంబానికి ఊరికి మంచి పేరు తేవాలి. పెదనాన్న ప్రోత్సాహంతో తారకం బాబు చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇంతలో నిమ్మకూరులో నాన్నగారి వ్యవసాయం కుదేలయ్యింది. అప్పుల పాలయ్యారు. తారకం బాబు చదువుకు డబ్బులు పంపించే స్థితిలో లేరు. అయినా తారకం బాబు చదువు ఆగకూడదని పెదనాన్న రామయ్య గారు నిర్ణయించుకుని విజయవాడలో బస్సు కండక్టర్గా పనికి కుదిరాడు. పరిస్థితులు కొద్దిగా కుదుటపడుతున్నాయనుకుంటున్న సమయంలో పెదనాన్నకు యాక్సిడెంట్లో కాలు విరిగి పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబం ఆర్థికంగా మరింత కృంగిపోయింది. కుటుంబ పరిస్థితులు తారకం బాబుకు అర్థమవుతూ ఉన్నాయి. కానీ ఏమీ చేయలేని వయసు. అప్పుడు నాన్నగారు లక్ష్మయ్య గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే అన్నయ్య, ఓ పని చేద్దాం. పొలం అమ్మేసి నేను కూడా విజయవాడ వచ్చేస్తాను. 4 గేదెలు కొని పాలముండవు. వీడిని బడికి పంపిద్దాం. నాన్న పెదనాన్న తన కోసం పడుతున్న కష్టం తారకబాబుని కలిచివేసింది. వాళ్ళ కష్టాన్ని పంచుకున్నాడు. గేదెల ఆలనా పాలనా చూసుకునేవాడు. ఉదయమే లేచి సైకిల్ మీద పాలు తీసుకెళ్లి ఇంటింటా పోసేవాడు. తారకం బాబులో కష్టపడే తత్వంకు నాంది ఇక్కడే పడింది అనుకున్నాడు. రోజులు గడిచిపోయాయి. హై స్కూల్ ముగిసింది. తారకం బాబు ఎస్ఆర్ఆర్ కాలేజీలో పియూసీ మొదటి సంవత్సరంలో చేరాడు. అదే కళాశాలలో పనిచేస్తున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారితో పరిచయం ఏర్పడింది. కాలేజీలో విద్యార్థులకు నాటకం నేర్పిస్తున్న విశ్వనాథ సత్యనారాయణ గారికి తారకం బాబు అందం, గొంతు భలే నచ్చాయి. తన నటనా చాతుర్యంతో మీసాల నాగమ్మగా అందరినీ మెప్పించి మొదటి బహుమతి అందుకున్నాడు. రంగస్థలంపై తారక రాముడి తొలి అడుగు పడింది. తారక రాముడికి 20 ఏళ్ళు వచ్చాయి. మేనమామ గారి అమ్మాయి బసవ తారకంతో పెళ్లి జరిగింది. పెళ్లి హుషారులో చదువు గాడి తప్పి పరీక్షలు తప్పాడు మన తారక రాముడు. స్నేహితులు ఆట పట్టించారు. దాంతో పగలంతా గేదెలను చూసుకుంటూనే రాత్రిపూట కష్టపడి చదివి పరీక్షలు పాస్ అయ్యాడు. వెంటనే గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏలో సీటు వచ్చింది. డిగ్రీ కాలేజీలో నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటకాలు వేస్తూ సామాజిక కార్యక్రమాలకు నిధులు సేకరించేవాడు.
సమాజం పట్ల ఒక అవగాహనకు రావటానికి తారక రాముడికి ఇలాంటి నాటకాలు ఉపయోగపడ్డాయి. తన నాటకాలతో అప్పటి సినీ దిగ్గజాల దృష్టిలో పడ్డాడు. తారక రాముడు డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు. అప్పటి మద్రాస్ స్టేట్లో 700 మంది ఆ పరీక్ష రాస్తే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించారు. అందులో మన తారక రాముడు ఒకడు. మంగళగిరిలో సాయంకాలం అయ్యేసరికి కోటు జేబులో వాటా డబ్బులు పెట్టే చెడు సాంప్రదాయాన్ని తీవ్రంగా నిరసించాడు. ఉద్యోగం చేస్తున్న మనసంతా కళారంగం మీదనే ఉంది. ప్రఖ్యాత నిర్మాత దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారి దృష్టిలో పడ్డాడు. మన దేశ చిత్రంతో ఎన్టీఆర్ సినీ జీవితం ప్రారంభమైంది. చిన్నగా ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు మహానగరానికి ప్రయాణమయ్యాడు.